ఒక చక్కటి వర్తమానం. బాధ్యత కలిగిన తల్లిదండ్రులు, బాధ్యత లేని తల్లిదండ్రులు. తల్లిదండ్రులు బాధ్యత కలిగిన వారైతే కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుంది? తల్లిదండ్రులు బాధ్యత రాహిత్యంతో బ్రతికితే కుటుంబ వ్యవస్థ ఎలా పతనమవుతుంది? నేను ఎరిగిన 2 కుటుంబాలు ఉన్నాయి. ఆ తండ్రి చాలా మంచోడు, తల్లి చాలా మంచిది. తల్లిదండ్రులు ఇద్దరు మంచి భక్తి కలిగిన వాళ్ళు. దేవుడు వాళ్ళకి 2 పిల్లల్ని ఇచ్చాడు. నేను వాళ్ళను బాగా ఎరుగుదును. పెద్దోడు యవ్వన వయసుకు వచ్చేసరికి దారి తప్పాడు. కాస్త క్రూరుడుగా, ఎంటుండకుండా 24 గంటలు అరణ్యంలో అంటే లోకంలో తిరుగుతూ ఉండేవాడు. భయంకరమైన క్రూరుడిగా మారాడు. ఆ క్రూరత్వంతో పాటు తిండిలో అదుపు లేదు, ఆశా నిగ్రహంలో అదుపు లేదు. బాధాకరమైన సంగతి, ఈ అబ్బాయికి 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి 3 పెళ్ళిళ్ళు అయినాయి, 3 భార్యలు. ఆ అబ్బాయి ఎంగిలిపాలు తాగి పుట్టినటువంటి వాడు తమ్ముడు. అదే అన్నను కళ్ళతో చూస్తున్నాడు. అన్న వేసిన తప్పటడుగులు తను వేయలా, అన్న చేసిన దుర్మార్గపు పనులు తను చేయలా, అన్న జీవించినట్లుగా వెచ్చలివిడి జీవితం జీవించలా. దేవుని గుడారంలో ఉంటూ సాత్వికుడిగా దేవుని సన్నిధిలో బ్రతుకుతూ వచ్చాడు. పెద్దోడు వ్యభిచారి అయిపోయాడు, తిరుగుబోతూ తాగుబోతూ అయిపోయాడు. ఆ తాగుబోతుడికి పుట్టిన పిల్లలు తాగుబోతులయ్యారు. బాధ్యత రాహిత్యంగా బ్రతికిన ఆ తండ్రి కడుపున పుట్టిన పిల్లలు బాధ్యత రాహిత్యంతో బ్రతికి ఓ రకంగా కాలగమనంలో కనుమరుగైపోయారు. రెండో వాడు ఉన్నాడే, ఇది కాదురా నిజమైన సంతోషం. కుటుంబాన్ని చక్కగా కట్టుకోవటానికి మించిన సంతోషం ఏముంది? పిల్లలకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వటానికి మించిన సంతోషం ఏముంది? అయినా దేవునిలో దొరకని సంతోషం లోకంలో దొరికిద్దా? ప్రపంచంలో ఎక్కడ దొరకని చెప్పసఖ్యము కానీ మహిమాయుక్తమైన ఆనందం దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది. త్రాగుల్లో సంతోషం లేదు అనుకుంటాడు భ్రమపడుతూ, జారత్వంలో సంతోషం లేదు మనిషి భ్రమపడుతూ అనుకుంటాడు. నిజమైన సంతోషం, చెప్పసఖ్యము కానీ మహిమాయుక్తమైన ఆనందం దేవునిలోనే ఉంటుందని 24 గంటలు దేవుని గుడారంలో బ్రతుకుతూ తాను భక్తిగా బ్రతికి, తాను పవిత్రంగా బ్రతికి, తన పవిత్రపు అడుగుజాడలను తన పిల్లలకి ఇవ్వటానికి ప్రయత్నం చేశాడు. ఆయనకు 12 కొడుకులు పుట్టారు. ఆ 12 కొడుకుల్లో కొంతమంది యాజకులయ్యారు, రాజకీయ నాయకులయ్యారు, దేశాలకు ప్రధానమంత్రులయ్యారు, ప్రపంచ దేశాలకు రాణులుగా మార్చబడ్డారు. వాటన్నిటికి మించి గొప్ప శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దబడ్డారు. ఈరోజు మనుషుడు వాడే గుండు పిన్ను మొదలుకొని ఆకాశంలో ఎగిరే విమానం వరకు, అంగారగ్రహం మీదకు వెళ్ళే రాకెట్ వరకు ఈ టెక్నాలజీ అంతా కనిపెట్టింది రెండో ఆయన పిల్లలే. శాస్త్రవేత్తలయ్యారు, మేధావులయ్యారు, ప్రపంచాన్ని శాసించే శాసనకర్తలుగా మార్చబడ్డారు. ఆ చిన్నోడు కడుపులో నుంచే, ఆ భక్తి కలిగిన వాని కడుపులో నుంచే లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు ఉద్భవించారు. ఆయన ద్వారా ప్రపంచానికి రక్షణను భిక్షగా దేవుడు అనుగ్రహించాడు. ఎవరు అన్నదమ్ముళ్ళు? ఏశావు, యాకోబు. ఏశావు ఒక్కడు తప్పటడుగు వేశాడు, కుటుంబం పతనమైపోయింది. యాకోబు ఒక్కడు సరైన అడుగులు వేశాడు. నేను ఎప్పుడు చెప్తా, తల్లి నువ్వు వ్యక్తివి కాదు, వ్యవస్థవే. ఈరోజు వ్యక్తిగా నువ్వు కనపడవచ్చు. అవును, నేను సేవకు వచ్చినప్పుడు వ్యక్తిని, ఈ నిష్ప్రయోజకుణ్ణి, వ్యక్తిగా సేవలో అడుగుపెట్టిన ఈ నిష్ప్రయోజకుణ్ణి ఓ మహా గొప్ప వ్యవస్థగా దేవుడు మార్చాడు. ఈరోజు నువ్వు వ్యక్తిగా కనపడతావు, అయ్యా ఎప్పటికీ నువ్వు వ్యక్తివి కాదు, ఒక వ్యవస్థవి. ఓ మంచి తండ్రిగా నువ్వు సరైన అడుగులు వేస్తే నీ గర్భంలో నుంచి ప్రవక్తలు పుట్టుకొస్తారు, యాజకులు పుట్టుకొస్తారు, ప్రపంచాన్ని తలకిందులు చేసే అపోస్తల తరం పుట్టుకొస్తుంది. దేవుని సన్నిధిలో నువ్వు బ్రతకాల్సిన రీతిలో బ్రతికితే ఓ మంచి తల్లిగా, ఓ మంచి దైవభక్తి కలిగిన విశ్వాసిగా దేవుని సన్నిధిలో నువ్వు ఒక్కదాని అడుగులు వేస్తే, నువ్వు వేసిన చక్కటి అడుగులు, ఈ మాట పట్టుకోండి,
కొన్ని తరాలకు బంగారు భవిష్యత్తునిస్తుంది. యాకోబు ఒక్కడు వేసిన అడుగు ఎన్ని తరాలు అయినా. ఈ యాకోబు ఎప్పటివాడు? క్రీస్తు పూర్వం 1800 సంవత్సరానికి చెందినవాడు. యాకోబు చరిత్ర ముగించిపోయి ఇప్పటికి దరిదాపుగా 4000 సంవత్సరాలు అవుతుంది. భక్తిపరుడు చనిపోయాడు, కానీ ఆ భక్తి ఆశీర్వాదం 4000 సంవత్సరాల నుండి పిల్లల మీద నిలిచి ఉండటానికి దేవుడు కృప చూపించాడు. తమ్ముడు, నా వైపు చూడు. నువ్వు ఏషాగులాగా బ్రతకాలనుకుంటున్నావో, యాకోబులాగా బ్రతకాలనుకుంటున్నావో కూర్చుని ఆలోచించు. ఏషావులాగా బ్రతకాలి అనుకుంటే నా చేతులెత్తి దండం పెట్టి మీకు సలహా ఇస్తా. ఏషావులాగా బ్రతకాలనుకుంటే తమ్ముడా, పెళ్ళిళ్ళు చేసుకోకండి. పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కానీ వాళ్ళ జీవితాలు ఎందుకు నాశనం చేయటం? ఏషావులాగా నేను బ్రతకాలి, నా లైఫ్ నా ఇష్టం, మై లైఫ్ మై రూల్స్. నేను ఎలా బ్రతకాలనుకున్నాను అలా బ్రతుకుతాను. ఏషావు లాంటి మనస్తత్వం నీదైతే, కోరికలు అద్దు అదుపులో లేకుండా విచ్చలవిడిగా బ్రతికే మనస్తత్వం నీదైతే, ఇచ్చిన భర్త ధర్మానికి కట్టుబడకుండా, ఇచ్చిన భార్య ధర్మానికి కట్టుబడకుండా విచ్చలవిడిగా బ్రతికే బ్రతుకు నీదైతే పెళ్ళిళ్ళు చేసుకోకండి. ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకోవద్దంటాను తెలుసా? మీ జీవితం నాశనమైంది కాకుండా కొన్ని తరాల జీవితం నాశనమయ్యే ప్రమాదం ఉంది. ఓ తండ్రిగా చెప్తున్నా, మీ పిల్లలు దారి తప్పితే పెళ్ళైన తర్వాత సెట్ అవుతాడంటగా, పెళ్ళైన తర్వాత సెట్ అవుతాడంట కదా. మాట వినని గేదెకు కూడా గుదిబండ కడితే సెట్ అవుతుందంట. మరి గుదిబండ కట్టినంతకాలం సెట్ అయింది, తీసేస్తే కుక్క తోక వంకర అన్నట్లుగా మళ్ళా పాత బుద్ధి దానికి వస్తుంది కదా. పెళ్ళైన తర్వాత వాడు సెట్ అవుతాడులే, పెళ్ళైన తర్వాత వాడు సెట్ అవుతులే అని ఇంకొక ఆడపిల్ల గొంతు కోయకండి, ఇంకొక అమ్మాయి గొంతు కోయకండి. వాడు భక్తి కలిగిన వాడు, తన కాళ్ళ మీద తాను బ్రతుకుతున్నాడు, ఓ మంచి కుటుంబ వ్యవస్థను కట్టుకోగలడు అని ఆ బిడ్డ ప్రవర్తనలో చూస్తే వాడిని ఒక ఇంటివాడిగా చేయటానికి ప్రయత్నం చేయండి, కానీ కప్పెట్టి పొరపాటును మోసం చేయకండి. ఇంకొకసారి ఏషావులాగా బ్రతకాలని మీలో ఎవరైనా అనుకుంటే తమిళారా, బ్యాచిలర్గా బ్రతకండి, సో హ్యాపీ. ఆమెనా? ఎవర్రా మనిషి? ఒక్కడు వేసిన సరి అయిన అడుగు బాబోయ్ 4000 తరాల దీవెన. నేను 4000 తరాల దీవెనని ఎందుకంట? యేసుక్రీస్తు వారి ద్వారా శాశ్వతమైన దీవెన దేవుడు అనుగ్రహించాడు. ఒక్కడు వేసిన అడుగు, ఒక్క యేసుక్రీస్తు వేసిన అడుగు ప్రపంచ మానవాళి దశ దిశ. ఇందాక పాడుకున్నాం కదా, ఏమైనా ఒక్కడు ప్రపంచాన్ని శాసించే యుగ పురుషుడిగా మార్చబడ్డాడు. ఒక మంచి బాధ్యత కలిగిన తల్లిదండ్రులు ఎలా ఉంటారు? బాధ్యత లేని తల్లిదండ్రులు ఎలా ఉంటారు? బాధ్యత కలిగిన తల్లిదండ్రులు ఉండే మొట్టమొదటి లక్షణం పర్యవేక్షణ, ఇంగ్లీష్లో ప్రొటెక్షన్. 2 పక్షుల పేరు చెప్తాను. ఒకటి నిప్పుకోడి, రెండవది పక్షిరాజు. ఒకటి నిప్పుకోడి. నిప్పుకోడికి ఉన్న గుణం ఏంటో తెలుసా? అన్ని పక్షులు గుడ్లు పెట్టినట్లుగానే ఇది కూడా గుడ్లు పెట్టింది. ఇది కోడిలాగా గూట్లో పెట్టదు, పక్షిరాజులాగా ఆకాశంలో గూడు కట్టుకొని అక్కడ గుడ్లు పెట్టదు. ఎక్కడ పెట్టిద్దంటే, మనుషులందరూ తిరుగుతూ ఉంటారే, నడుచుకుంటూ వెళ్తూ ఉంటారే, కార్లు వెళ్తూ ఉంటాయే, బైకులు వెళ్తూ ఉంటాయే, ట్రాక్టర్లు వెళ్తూ ఉంటాయే, లారీలు వెళ్తూ ఉంటాయే. అదే లారీ 12 టైర్ లారీ. ఆ లారీలు వెళ్ళే నేల మీద గుడ్లు పెట్టిన మరుక్షణమే కోత వేసుకుంటూ అక్కడి నుంచి పరిగెత్తింది. మరి ఇక్కడ గుడ్లు పెట్టేనే ట్రాక్టర్ వచ్చి తొక్కేసిద్దేమో, ఏదైనా కారు వచ్చి తొక్కేసిద్దేమో, ఏదైనా జంతువు వచ్చి గుడ్లను తీసుకొని వెళ్తుందేమో, వేటగాడు ఏమైనా దొంగిలిస్తాడేమో. తాను పెట్టిన గుడ్లను గూర్చి చింత ఇతనాభి నహి హై, చింత ఉండదు దానికి. తను కన్న
తను పెట్టిన గుడ్లను కూర్చిన చింత ఆలోచన, వీటికి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి. మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే నేనేం చేయాలి? ఇది అర్ధాయుష్తో చావకుండా దీనిలో నుంచి పిల్లలు వచ్చి ఇది రేపు ఒక వంశవృక్షంగా మార్చబడాలంటే దీన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి అన్న తెలివి నిప్పుకోడికి ఇంత కూడా ఉండదట. కొంతమంది తల్లులు నిప్పుకోళ్ళు, కొంతమంది తండ్రులు నిప్పుకోళ్ళు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వీడు చదువుకుంటున్నాడా లేదా పర్యవేక్షించే వాళ్ళు ఉండరు. వీడి హెయిర్ స్టైల్ ఎలా ఉంది పర్యవేక్షించే వాళ్ళు ఉండరు. వీడి జేబులో ఏమైనా ఉన్నాయా, ఏమైనా చోర కనపడుతుందా, వీడి నడక ఎట్లా ఉంది, ఈ అమ్మాయి హావభావాలు ఎట్లా ఉన్నాయి. కొంతమంది పిల్లల నడత కనిపెట్టలేరు. బైబిల్ ఏమని రాసిందో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగిన తల్లి తన పిల్లల నడత బాగుగా కనిపెట్టిద్దట. ఎలా? ఇంకోసారి ఎట్లా కనిపెట్టిద్దట? నిప్పుకోడు ఉంది కనిపెట్టదో, నిప్పుకోడు ఉంది కనిపెట్టదో. పిల్లలు ఏడుస్తున్నారు అనుకోండి, ఈ తల్లికి బిగ్ బాస్ సరదా ఉంది, ఈ తల్లికి జబర్దస్త్ సరదా ఉంది, ఈ తల్లికి ఫోన్ సరదా ఉంది. ఈ తల్లి ఫోన్తో ఆడుకోవాలా, జబర్దస్త్తో ఆడుకోవాలా, బిగ్ బాస్ షోతో ఆడుకోవాలా. పిల్లలు వచ్చి మమ్మీ అని ఏడుస్తారు. మమ్మీ అని ఆడవటంతో చిన్నప్పుడు పిల్లలు ఏడుస్తూ ఉంటే రేడియోలో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. ఏంటి సంగతి? పాప ఏడ్చింది. అయితే వుడ్వర్డ్స్ బట్టు చిన్నప్పుడు నీకు అదే పట్టేదాన్ని. ఆ తర్వాత ఇంకొక ముసలావిడ వస్తుంది, ఏంటి సంగతి? పాప ఏడ్చింది. అరే పాప ఏడిస్తే వుడ్స్ వాటి పట్టు అని అమ్మమ్మ చెప్పింది. ఆ అమ్మమ్మను కన్నా అమ్మ ఒక ఆమె ఉంది, సెంచరీ కొట్టింది. ఆవిడ అంటది ఇక ఏంటి సంగతి? పాప ఏడ్చిందా? చిన్నప్పుడు నీకు వుడ్వర్డ్స్ పట్టేదాన్ని, వుడ్వర్డ్స్ పట్టకపోయావా? పిల్లలు ఏడిస్తే ఒకప్పుడు వుడ్వర్డ్స్ పట్టేవాళ్ళు. ఇప్పుడు ఏంటి సంగతి? పాప ఏడ్చింది. అరే పాప ఏడిస్తే సెల్ ఫోన్ ఇచ్చాయి. ఆ పిల్ల సెల్ ఫోన్ తీసుకుంటుంది. నువ్వు యూట్యూబ్ ఆన్ చేసేటప్పుడు కార్టూన్ ఛానల్లో బొమ్మలు పెడతావు. కార్టూన్ ఛానల్లో ఉన్న ఆ బొమ్మలు ఆ వీడియోనే పెడతావు. ఆ చిన్నపిడ్డ నొక్కుతా ఉన్నప్పుడు చూస్తూ ఉన్నప్పుడు ఈలోపు ఒక పనికి మాలింది వస్తుంది. ఆ అబ్బాయి ఎవరో ఒక అమ్మాయిని ముద్దు పెట్టిన దృశ్యం ఫోన్లో కనపడింది. ఆ అమ్మాయి ఎవరో ఒక అబ్బాయికి ముద్దు పెట్టిన దృశ్యం ఫోన్లో కనపడింది. నీకు తెలియకుండానే నీ బాధ్యత రాహిత్యం నీ పసిపిల్లల హృదయాల్లో పాపాన్ని నింపుతున్నావు. జాగ్రత్త. పిల్లలు ఏడుస్తూ ఉంటే ఎందుకు ఏడుస్తున్నారు? వీళ్ళ దగ్గర నేను కొద్దిసేపు సమయం స్పెండ్ చేయాలి. నా సుఖ సౌఖ్యాలు కాదు, తల్లి త్యాగం చేసుకోవాలి, తండ్రి త్యాగం చేసుకోవాలి. నా విలాసం నాది, నేను కోరుకున్న జీవితం నాది అని నువ్వు ఫోన్తో గడుపుతూ ఉంటే పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో ఒకసారి ఆలోచించు. నిప్పుకోడి ప్రొటెక్ట్ చేయదు. నిప్పుకోడి ప్రొటెక్ట్ చేయదు. కొంతమంది తండ్రులు ఉంటారు, ఒక వయసుకు వచ్చిన తర్వాత యవ్వన పిల్లలను మ్యారేజ్లకు కూడా తీసుకెళ్ళరు. కొంతమంది బాధ్యత కలిగిన వాళ్ళు ఆడపిల్లలను మ్యారేజ్ కార్యక్రమాలకు తీసుకెళ్ళరు. కొంతమంది బాధ్యత కలిగిన తల్లిదండ్రులు పిల్లల్ని ఎక్కడ ఒంటరిగా వదిలిపెట్టరో. అనుమానపు రోగం కాదు, కూతుర్ల నడత మీద అనుమానం కాదు, కానీ ఒక అయ్య చేతిలో పెట్టే వరకు నా కుమార్తెను పవిత్రురాలైన కన్యకగా కాపాడాలి. ప్రొటెక్షన్. ఆ ప్రొటెక్షన్ నిమిత్తం ప్రతి క్షణం పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. నిప్పుకోడి ధూళిలో గుడ్లు పెడితే పక్షిరాజు ఉందే చూడండి ఎక్కడ గుడ్లు పెట్టిందో. సిస్టరు ప్రైజ్ లాడ్ సిస్టరు, ఒకసారి ప్రైజ్ లాడ్ చెప్పండి అమ్మ అందరూ. ఆ సిస్టర్ గారికి గుడ్లు పెట్టిందా? బిగ్ బాస్ షో చూడాలని పరిగెత్తి గుడ్లు పెట్టిందా? అప్పుడే సాయంత్రం గుడ్లు పెట్టింది పరిగెత్తి, దాని కష్టార్జితం అంతా వృధా అయిపోద్ది. పక్షిరాజు ఉందే అనండి ఇంకోసారి కొంచెం గట్టిగా. మీరు ఎక్కడైనా పక్షిరాణి అనే పేరు విన్నారా? అట్లా నవ్వుతున్నారేంటి? నా మాట అర్థం కాలేదా?
పక్షిరాజు అనే పేరున్నాయి విన్నాం, కానీ మరి పక్షిరాజు ఉన్నప్పుడు ఎవరు ఉండాలా? పక్షిరాణి అనే పేరు విన్నారా? విన్నాం. ఎందుకో తెలుసా? ఆడదాన్ని కూడా రాజే అంటారు, ఆడపక్షిని కూడా రాజే అంటారు. విన్నారు ఈ మాట? ఇది నిప్పుకోడిలాగా దుమ్ములో పెట్టదు గుడ్లు, ధూళిలో పెట్టదు. యోబు గ్రంథకర్త అంటాడు, ఎవ్వరు ఎక్కలేని ఎత్తైన స్థలంలో, ఎవ్వరు, నా వైపు చూడండి, అనండి అనండి, ఎట్లా కాదురా తమ్ముడా, ఎవ్వరు ఎక్కలేని సాతానుగాడికి దొరకకుండా నీ పిల్లలను నువ్వు ప్రొటెక్ట్ చేయాలి. అపవాది కోరల్లో నీ పిల్లలు పడకుండా ప్రతి క్షణం ఒక బాధ్యత కలిగిన తల్లిగా, ఒక బాధ్యత కలిగిన తండ్రిగా వాళ్ళను ప్రొటెక్ట్ చేసి, రేచిన గంగాధర ఏమిరా తలకాయ దించి వాక్యం చెప్తా ఉంటే తలకాయ దించి నోట్స్ రాసుకుంటున్నా వెంచిన వాక్యం వినటానికి వచ్చింది. వినండి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఒక బాధ్యత కలిగిన తల్లిదండ్రులకున్న గుణం ఏంటో తెలుసా? ప్రొటెక్షన్. ప్రతి క్షణం పర్యవేక్షిస్తూ పిల్లలను జాగ్రత్తగా పర్యవేక్షించు. నువ్వు నిలవబెట్టేది ఒక వ్యక్తిని కాదు, భవిష్యత్తులో ఒక వ్యవస్థను, కొన్ని తరాలు నిలవబెట్టే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. నంబర్ 1 ప్రొటెక్షన్, నంబర్ 2 ప్రొవిజన్, పోషణ. నంబర్ 2 పోషణ. అయిలరా, ప్రతి తల్లి ప్రతి తండ్రి వారు ఎన్ని త్యాగాలైనా చేయనిగాక ఆ త్యాగాలు చేసి నంబర్ 1 మంచి తల్లిదండ్రులు పిల్లలకు చక్కటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. నంబర్ 2 ఎకానమీ. నంబర్ 3 ఎటర్నల్ ఫుడ్. ఈ 3 ఈవులు ప్రతి తల్లి ప్రతి తండ్రి తన పిల్లలకి ఇచ్చేటువంటి వారిగా ఉండాలి. పోషణ చెప్పండి ఇంకోసారి. ప్రొవిజన్. ఏం పోషించాలి? నంబర్ 1 మనం ఇవ్వాల్సిన ప్రొవిజన్ ఏంటో తెలుసా? నీ కడుపున పుట్టిన ఆ ధన్యకరమైన స్థితిని బట్టి నీ పిల్లలకు ఒక మంచి చదువు, చక్కటి ఎడ్యుకేషన్. ఎందుకో తెలుసా? బలం గొప్పదా, జ్ఞానం గొప్పదా? అంబేద్కర్ని భారత రాజ్యాంగ నిర్మాతగా నిలవబెట్టింది జ్ఞానం, ఎడ్యుకేషన్. అబ్దుల్ కలాంని భారతదేశానికి రాష్ట్రపతిగా నిలవబెట్టింది, మతిమరుపోడు అని పేరుగాంచిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ని ప్రపంచ మేధావిగా నిలవబెట్టింది జ్ఞానం, ఎడ్యుకేషన్. ఓ తల్లిగా ఒక తండ్రిగా నీ బాధ్యత, నువ్వు బాధ్యత కలిగిన తల్లివైతే పిల్లలు స్కూల్ నుంచి రావటంతో, నాన్న ప్రోగ్రెస్ కార్డు చూయించు, నాన్న ఈరోజు ఏం సబ్జెక్ట్ చెప్పారు, కూర్చో చదువుకో నాన్న. నీకు లెక్కలు రావా, నేను నేర్పుతా కూర్చో. నీకు ఇంగ్లీష్ రాదా, నేను నేర్పుతా కూర్చో. లేదు నీకు చదువు రాదా, పిల్లలకి ఎక్కడో హోమ్ ట్యూషన్కి వెళ్ళేటట్లుగా పిల్లల చదువు విషయంలో ప్రతి తల్లి తండ్రి బాధ్యతగా ఉండాలి. ఓ మాట, నన్ను ఒక తండ్రి కన్నాడు, నన్ను ఒక తల్లి కంది. ఆమె ఏ మాట చూస్తున్నారు? అనయ్య మీకు అమ్మా నాన్న ఉన్నారా? నేనేమన్నా పైనుంచి ఊడిపడ్డాను అనుకున్నారా? నేనేమన్నా దేవదూతల సంతానం అనుకున్నారేంటి? నా తండ్రి మా కుటుంబీకులకు, నా తోబుట్టువులకు ఆస్తి ఇవ్వకపోయినా రెండింటినిచ్చాడు. ఆస్తి ఇవ్వకపోయినా ఆస్తి కంటే శ్రేష్ఠుడు క్రీస్తునిచ్చాడు. క్రీస్తు తర్వాత మాకేమిచ్చాడో తెలుసా? ఆయన చిన్న ఉద్యోగంలోనే మా అందరినీ గొప్ప చదువులు చదివించాడు. పల్లెటూరులో మా గ్రామంలోనే ఇంజనీరింగ్ చదువుకున్న మొట్టమొదటి వ్యక్తిని. ఇంకో తమ్ముడు ఐటీఐ చేశాడు, మంచి కష్టజీవి. ఇంకో తమ్ముడు ఎంటెక్ చేసి ఇప్పుడు కాలేజీలో ప్రొఫెసర్గా ఉద్యోగం చేస్తున్నాడు. వచ్చి ఎంఏ బీఈడి చేసింది. నాకంటే పెద్ద ఆయన ఆ రోజుల్లో బీకామ్ చదివాడు. ఏది 85 ఆ ప్రాంతంలో. ఆ పేద తండ్రి తాను కష్టపడే ప్రతి రూపాయి, నాన్న చదువుకుంట్రా ఎప్పుడు అంటూ ఉండేవాడు.
నేను చీపురి కట్టతో హాస్టల్లో ఊడుస్తూ పనిచేస్తున్నానే, ఇదే హాస్టల్కి మీరు గెజిటెడ్ ఆఫీసర్లుగా రావాలి. ఒకటి క్రీస్తునిచ్చాడు, రెండవది చక్కటి చదువునిచ్చాడు. ఎప్పుడు రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉండేవాడు. నేను 6వ తరగతో 7వ తరగతి చదివే రోజుల్లో, అప్పట్లో ఈ దసరా సెలవులప్పుడు క్వార్టర్లీ ఎగ్జామ్స్ జరిగేవి. ఎగ్జామ్స్ రాసాము, సెలవులు వచ్చాయి, తర్వాత స్కూల్కి వెళ్ళాము, ప్రోగ్రెస్ కార్డు ఇచ్చారు. అందరూ హాస్టల్ పిల్లలు, అన్నయ్య మా ప్రోగ్రెస్ కార్డు, అన్నయ్య ఇన్ని మార్కులు వచ్చినాయి అందరూ చూపిస్తూ ఉంటే నేను చూపించలే. హాస్టల్ పిల్లలు అందరూ చూపిస్తూ ఉంటే నాకు సమాధానం చెప్పండి, తండ్రి మనసు ఎవరి మీద కొట్టుకుంటుంది? తన పిల్లల మీదే కదా, తన పిల్లల మీదే కదా. హాస్టల్ పిల్లలను పిల్లలుగా ఎంచుకున్న ఆ రక్తబంధం వేరు కదా. వీడు ఇంకా తీసుకురాలేదే చూస్తూ ఉన్నాడు. 2 రోజుల పాటు చూశాడు. ఆ 2 రోజులు ఆయన కనపడకుండా, ఆయన అక్కడ ఉన్నాడంటే గోడసారి ఇటు పోయ్యా. 3వ రోజు, ప్రోగ్రెస్ కార్డు ఇచ్చారా? ఇచ్చారు నాన్న. ఎక్కడ పెట్టావు? బీరువాలో పెట్టే నాన్న, టంగు పెట్టిలో. బీరువా అంటే అది ఏదో అనుకునేరు కాక, గవర్నమెంట్ హాస్టల్లో ఉంటుంది కదా, టంగు పెట్టెలో పెట్టే నాన్న. అది పెట్టెలో పెట్టడానికా నాకు చూపించడానికా? నువ్వు కనపడలేదులే నాన్న అన్న. నేను కనపడలేదు, నాకు కనపడకుండా ఏమంటే అదే తాతకు దగ్గులు నేర్పటం అంటే అదే. తీసుకురా అన్నాడు. ప్రోగ్రెస్ కార్డు చూశాడు. 40, 45, 50, 33, 32, 60. ఏంటో 2 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యావు అన్నాడు. అవునా నాన్న, ఈ ప్రోగ్రెస్ కార్డు మరలా భద్రంగా టంగు పెట్టిలో పెట్టిరా నాన్న అన్నాడు. పోయి పెట్టా, వచ్చా. రావటంతో తలుపేసాడు, గడేశాడు. అన్నం వండటానికి హాస్టల్లో అన్నం వండటానికి ఇంతలావు కర్ర, ఇంత పొడుగు తెడ్డు అంటారు కదా, అది తెడ్డు కాదు. పల్లెటూరులో తెడ్డు అంటారు కదా, తెడ్డులాగే ఉంటుంది. ఇంతలావు ఇంత పొడుగు ఆ కర్ర తీసి గడేశాడు. అసలు చివరికి పద అన్నాడు. కర్ర తీయటంతో అర్థమైపోయింది, వదకు సిద్ధమైన గొర్రె పిల్లలాగా హాస్టల్ మూలకు బయలుదేరా. ఒక కొట్టుడు కొట్టాడండి. నిక్కర కదా ఆ రోజు, అప్పట్లో నిక్కర కదా. ఒళ్ళంతా వాతలో కొట్టి 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 ఇంకొకసారి ఈ మార్కులు వచ్చాయా నా చేతిలో చచ్చిపోతావు. ఎందుకురా మా నూరు వదిలిపెట్టి ఊరుగా నూరు వచ్చి ఎందుకురా నేను ఇక్కడ కష్టపడుతుంది? హాస్టల్లో ఎందుకురా నేను వంట చేస్తుంది? చీపిరి కట్టబట్టుకొని హాస్టల్ ఎందుకు కూడుస్తున్నాను రా? కొంచెం పరువుగా బ్రతికిన నేను ఎలాంటి ఉద్యోగం చేయటానికి నేను త్యాగం చేసుకొని మీకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని కొట్టాడు. అయిపోయింది. మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళా. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చా. కనపడటంతో అన్నాడు, రేయ్ సాయంత్రం ఇంటికి రా అన్నాడు. రాత్రికి సాయంత్రం 7 ఆ ప్రాంతంలో ఇంటికి రా అన్నాడు. నేను మనసులో ఏమనుకున్నాను తెలుసా? సాయంత్రం ఇంటికి రమ్మన్నాడంటే 2nd క్వార్టర్ స్టార్ట్ అయ్యింది. అదే వంతుల వారి గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది కదా, 2వ క్వార్టర్ స్టార్ట్ అయ్యిద్దని మనసులో అనుకుంటున్నా. ఇంటికి వెళ్తే కొడతాడు. ఆయన చేత చెతగొట్టించుకునే కంటే ఎటో కట్టుపోతే పోయిద్దిగా. పోవాలంటే ఎక్కడికి పోవాలా? డబ్బులు లేవు. ఈరోజు ఉన్నట్లుగా ఫోన్ సౌకర్యం, వెహికల్ సౌకర్యం లేదు కదా. ఎటు పోవాలా? కానీ ఒకటి, ఎటో కట్టు పోవాలా. ఎటు పోలేక సాయంత్రం 7 ఆ ప్రాంతంలో ఏడ్చుకుంటా ఇంటికి వెళ్ళా. కొడతాడు, మరలా కొడతాడు. హిట్లర్ ఎవరో కాదు, ప్రపంచంలో హిట్లర్ ఎవరైనా ఉన్నాడంటే మా నాన్న. హిట్లర్ చచ్చిపోయాడు కానీ ఆడ ఆత్మ మాత్రం మా నాన్న మీదకి దిగింది. ఎన్ని తిట్టుకున్నానో అని తిట్టుకున్నా. అయితే ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో వాతావరణం కాస్త వేరుగా ఉంది. ఇంటి లోపటి నుంచి గుమగుమలు, ఆ వాసన ఎప్పటికీ నాకు జ్ఞాపకం. నాకు ఇష్టమైన మటన్ ఏదో ఆ రోజుల్లో, ఇప్పుడు కాదండి, ఆ రోజుల్లో మన పల్లెటూళ్ళలో బాగా ఇష్టపడే ఆ మటన్ తీసుకొచ్చి వండుతున్నట్టున్నారు. అరే ఇంట్లో మటన్ వాసన వస్తుంది, నన్నేమో రమ్మన్నాడు అంటే మా నాన్న ఫుల్గా తిని ఆ బలంతో 2వ క్వార్టర్ స్టార్ట్ చేస్తాడేమో అనుకున్నా. మొత్తానికి మా అమ్మ దగ్గరికి వెళ్ళా. అమ్మ, డాడీ ఎందుకు పిలిచాడమ్మా, నన్ను ఎందుకు పిలిచాడమ్మా అన్న. మా అమ్మ తక్కువదా, ఏముందో తెలుసా? ఏమో నాకేం తెలుసు అయ్యా, మీ తండ్రి కొడుకులకే తెలిసి ఇదంతా. ఓరే రాయమ్మా,
నేను మా అమ్మని చూసి అనుకున్నా, మా అయ్యకి తగ్గదానివే నువ్వు కూడా అనండి. దొందే అనుకున్నా. మా ఇజమా భోజనం పెట్టు అన్నారు. ఓ ప్లేట్ పెట్టింది. ఇంకో ప్లేట్ కూడా పెట్టు అన్నాడు. ఎవరికయ్యా అంది. ఎవరికంటావేంటి, అడికే రానా అన్నాడు. కూర్చోబెట్టాడు. అమ్మ భోజనం పెట్టింది. మటన్ కర్రీ వేసింది. ముద్ద తినబోయే ముందు ఆయన ముద్ద కలిపి నోట్లో పెడతా, రే మధ్యాహ్నం ఎందుకు కొట్టానో తెలుసా? నీ మీద కోపంతో కాదురా, నా కడుపును పుట్టిన బిడ్డవే, నీ తల్లి గర్భాన్ని చీల్చుకొని బయటకు వచ్చిన బిడ్డవే. మా ఆశ ఏదైనా ఉందంటే మీరే కదరా. మిమ్మల్ని కొట్టింది కోపంతో కాదురా, మీకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని. ప్రతి దెబ్బ వెనక, శిక్ష వెనక క్రమశిక్షణ దాగి ఉంది, కానీ శిక్ష వెనక కోపం లేదు. మీరు ప్రయోజకులు కావాలని కొట్టిందిరా అని అన్నం పెట్టి గుండెల మీద పెట్టుకుంటే నాకు ఎట్లా అనిపించిందో తెలుసా? దేవుడు ఎవరో కాదు, మా నాన్నే నాకు దేవుడు. దేవుడు ఎవరో కాదు, ఆ దైవికమైన గుణం మా నాన్నలోనే ఉందని చెప్పమంటారా? 6వ తరగతి నుండి టిల్ డేట్, అప్ టు మై లాస్ట్ బ్రెత్, నా హీరో, నా రోల్ మోడల్. ఆ పేరు గుర్తొస్తే, ఆయన జ్ఞాపకం నా కళ్ళ ముందు మెదిలాడితే నా కళ్ళ వెంబట నీళ్లు రాని రోజు ఒక్కటి కూడా టిల్ డేట్, ఈ రోజుకి కూడా నా హీరో, మై మాస్టర్ పీస్. భక్తిలో బ్రతికితే ఆయనలాగా బ్రతకాలనుకుంటా. జీవించిన కొద్ది రోజులు ఆయనలాగా జీవించాలనుకుంటా. మై మాస్టర్ పీస్. నేనేదో డాంబికంగా చెప్పట్లా. నా చేతులెత్తి నీ కొడుకుగా మీ ఇంటి అన్నగా చెప్తున్నా. నీ గర్భాన పుట్టిన నీ పిల్లలు నిన్ను గూర్చి ఇదే మాట అందురుగాక. ఎవరిని పెట్టారో ఒకవేళ మీలో ఎవరైనా అనుకుంటున్నారేమో, మా తండ్రి అలా బ్రతకలేదే, మా తల్లి అలా బ్రతకలేదే. వాళ్ళ తరం అయిపోయింది, నీవెందుకు అలా బ్రతకూడదు? వాళ్ళ తరం అయిపోయింది, నీవు అలా ఎందుకు జీవించకూడదు? అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. రెండవది ఎకానమీ. ఏ తల్లి తండ్రి బాధ్యత రాహిత్యాన్ని బట్టి వాళ్ళు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి కష్టపడి డబ్బు సంపాదించడం చేతగాక ఏ తల్లి తండ్రి అజ్ఞానంగా ప్రవర్తించి బిడ్డలను అప్పులు పాలు చేయకండి. బైబిల్లో రాయబడిన మాట, నీతిమంతుడు తన పిల్లలను ఆస్తికి కర్తలుగా చేస్తాడు. చెప్పండి, ఎవరు? తాగుబోతాడు కాదు, తిరుగుబోతాడు కాదు, అక్రమ సంబంధాల్లో బ్రతికేవాడు కాదు. నా లైఫ్ నా ఇష్టం, నేను ఎలా బ్రతకాలనుకున్నానో అలా బ్రతికే బాధ్యత రాహిత్యమైన తండ్రి కాదు, బాధ్యత రాహిత్యమైన తల్లి కాదు. ఆ తల్లి నీతిమంతురాలైతే, ఆ తండ్రి నీతిమంతుడైతే తన పిల్లలను ఆస్తికి కర్తలుగా చేస్తాడు అని రాస్తుంది. అనారోగ్యాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో ఎవరి చేతిలోనో మోసపోయి కష్టపడి సంపాదించిన కుటుంబాన్ని పోషించుకోలేక అలాంటి స్థితిలో దారిద్ర్యతను నువ్వు అనుభవిస్తే ప్రైజ్ గాడ్. నీ ప్రయత్నంలో లోపం లేకుండా ఒక మంచి తండ్రిగా నువ్వు చేయాల్సింది చేసావు. నేను ఆస్తి మిగల్చలేదే అని అనుకోకు. నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేయకుండా నువ్వు కష్టపడ్డావు, నువ్వు ప్రయాసపడ్డావు. ఒక తండ్రిగా పిల్లలకి ఏం చేయాలో చేసే విషయంలో ఇంత కూడా నువ్వు లోపం చేయలేదు. నీ మనస్సాక్షి మాట్లాడితే ఏవి మిగల్చకపోయినా నువ్వు ధన్యురాలైన తల్లివి. నీ లేజినెస్ వల్ల, నీ సోమరిపోతనం వల్ల భవిష్యత్ తరాలకు ఎలా అందించాలో ఆ జ్ఞానం లేనితనాన్ని బట్టి నీ పిల్లలను దరిద్రులుగా నువ్వు చేస్తే రేపు దేవుని ఎదుట తీర్పులో నిలవబడాల్సి వస్తుంది.